అనంత్ ఆనంద్ అండ్ సరళ్ ట్రస్ట్ సహకారంతో హైదరాబాద్లో సంధ్య రవలి 2026 నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం అనంతపూర్లో నిర్వహించబడే సంధ్య రవలి శాస్త్రీయ నృత్య కార్యక్రమం కూచిపూడి, భరతనాట్యం, జానపద కథక్ మరియు మరెన్నో శాస్త్రీయ నృత్యాలకు చెందిన 130 మందికి పైగా కళాకారులు, 35 మంది అద్భుతమైన ప్రదర్శనలతో హైదరాబాద్లో తన మొదటి కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీమతి జి. సంధ్యామూర్తి గారు సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దశాబ్దాలుగా విద్యార్థులకు శిక్షణనిచ్చిన తన ప్రయాణాన్ని, ఆ విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఎలా శిక్షణనిచ్చారో వివరించారు. శ్రీనివాస్ గారు చాలా చక్కగా మరి వాళ్ళ సంగీత నృత్యాలలో వాళ్ళ ప్రావీణ్యత మీ అందరికీ తెలుసు. అయినా ఒకసారి మనందరం కూడా మరి వ్యక్తుల వికాసాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈనాటి ఈ సంధ్యా రవలి ఈ సంగీత నృత్యోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమంలో 140 మంది పైగా ఆర్టిస్టులు పాల్గొనడం, శ్రీ నృత్య కళా నిలయం సరళ్ మరియు ఆనంద ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమంలో గోరంగాలు 50 సంవత్సరాల నుండి భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్లో ప్రావీణ్యం సంపాదించారు. నమస్తే అండి, నా పేరు సంధ్యామూర్తి. నేను అనంతపురం నుంచి వచ్చాను. దాదాపు 50 సంవత్సరాలుగా కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ మ్యూజిక్ నేర్పుతున్నాను. 30,000 మంది పైగా శిష్యులు తయారైన వాళ్ళు దేశ విదేశాల్లో, ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో, బాంబేలో, ఢిల్లీలో, కలకటాలో, చెన్నైలో, బెంగళూరు, ఇలా వాళ్ళ ఓన్గా వాళ్ళు కూడా పరిమితంగా తయారైతే అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఈ సంధ్యా రవలి అనేటువంటి కార్యక్రమాన్ని నా పుట్టినరోజు రోజు, అంటే ప్రతి సంవత్సరం 22 జూన్ ఆ డేట్కి చేయాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయంతో దీన్ని ఇలా కొనసాగిస్తున్నాను. గత 10 సంవత్సరాలు సంధ్యా రవలి చేస్తాను. అనంతపురంలో చేసేవాళ్ళం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈసారి హైదరాబాద్లో చేద్దామని ఉద్దేశంతో హైదరాబాద్లో చేయడం జరిగింది. దానికి మాకు సహాయంగా మా అమ్మాయి అనురాధ మూర్తి, తను ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుంది. తను వర్క్ చేస్తూ నేను నాకు సహాయంగా నేను అన్నీ చేస్తాను. అలాగే సరళ్, తర్వాత అనంత్ ట్రస్ట్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. మన హిందూ భారతదేశపు సాంప్రదాయాన్ని, కళల్ని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మణిపురి, కథకళి, మోహినియాట్టం చాలా. అనురాధ. So she is my mother, Srimati Sandhyamurthy. So we have been running a dance institute for last almost 50 years in Anantapur, where she is training all classical dancers in both Kuchipudi, Bharatanatyam, and she also teaches students Carnatic music. So under her, almost 30,000 students have been trained, and they all are across the globe, settled in different locations, and they are running their own institutions. So this year Sanധ്യ Ravali we are doing it in Hyderabad. Generally we do it in Anantapur. So to mark as a respect of Madam Sandhyamurthy and the kind of service she has done to the field of art, we just want to continue this legacy and wanted to make it as a memorable day on her birthday, June 22nd. And so this initiative has been taken, and this year we are doing this in Hyderabad. Then rest of the years we were doing it in Anantapur, where we used to call